నుంచి ఏవైతే అహ్మదాబాద్ నుంచి అహ్మదాబాద్కి రావాల్సిన ఏవైతే ఇతర ఫ్లైట్స్ ఉంటాయో వాటిని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఆ రూట్ ని కూడా డైవర్ట్ చేశారు. సో దీని కారణంగా ఇది రెస్క్యూ ఆపరేషన్ ఉందో ఆ రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఎలాంటి ఆటంకం రాకుండా, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో అలుముకుంది కాబట్టి ఇతర ఫ్లైట్స్ కి కూడా ఎలాంటి ఆటంకం రాకుండా ఉండడానికి వేరే ఫ్లైట్స్ ని కూడా డీవియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ చాలా క్రూషల్ అని చెప్పాలి. ఎందుకంటే మేడే కాల్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ రాకముందే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే అన్ఇమాజినబుల్ చెప్పాలి. అండ్ ఆల్సో వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. అండ్ ఇందులో అహ్మదాబాద్లో ఏదైతే తాత్కాలికంగా ఆ ఎయిర్పోర్ట్ లో తాత్కాలికంగా కూడా క్లోజ్ చేశారు. టెంపరీలీ ఏవైతే దాంట్లో జరిగే ఆపరేషన్స్ ఉంటాయో అవి తాత్కాలికంగా కూడా ఆపేశారు. అయితే ఫర్దర్ నోటీస్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి కార్యాచరణ ఉండదు అని కూడా ఇప్పటికే అఫీషియల్ గా మీడియా స్టేట్మెంట్ కి కూడా స్పోక్స్ పర్సన్ ఎవరైతే దీనికి అలాట్ చేసిన స్పోక్స్ పర్సన్ కూడా మీడియాకి ఇచ్చిన పాయింట్లు చెప్పారు. అయితే ఫ్లైట్ AI-171 ఫ్రమ్ అహ్మదాబాద్ టు లండన్ ఎర్లియర్ టుడే వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రాష్ షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అవుట్ సైడ్ ది ఎయిర్పోర్ట్. సో దీనికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ లో ఫర్దర్ గా ఎలాంటి ఆపరేషన్ అంటే ఫర్దర్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా అక్కడ ఎలాంటి ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ రన్వే బై నుంచి టేక్ ఆఫ్ అవ్వవు అండ్ ల్యాండ్ కూడా అవ్వవు అంటూ కూడా మీడియా నోటీస్ ఇచ్చింది. సో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగల్ దేశస్థులు, అయితే ఒకరు కెనడియన్ ఉన్నారు. మొత్తం మీద 230 మంది ప్యాసింజర్స్, 12 క్రూ సిబ్బంది. 12 క్రూ సిబ్బందిలో 2 పైలట్లు అండ్ 10 మంది క్రూ సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి ఇంకా మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఎయిర్ ఇండియా కూడా కంప్లీట్ గా సహకరిస్తామని కూడా చెప్తుంది. సో మొత్తం మీద ఒకసారి బ్రీఫ్ గా చెప్పాలి అంటే 117కి యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి మేడే కాల్ చేసింది. అయితే ఏటీసీ బిట్టివి స్క్రీన్ పైన కూడా లిస్ట్ కూడా చూస్తాం మనము. ఎవరైతే ఈ ట్రావెల్ చేసేటప్పుడు అంటే ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 169 మంది భారతీయులు, ఇక 53 మంది బ్రిటిషర్లు అండ్ ఆల్సో 7 పోర్చుగల్ దేశస్థులు ఉన్నారు. ఇంకా ఒక కెనడాకి సంబంధించిన ఒక సిటిజన్ ఉన్నారు. సో 117కి టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత 138కి క్రాష్ ల్యాండ్ అయింది. మధ్యలో మేడే కాల్ చేసినప్పటికీ కూడా మేడే కాల్ కి ఏటీసీ రెస్పాన్స్ ఇచ్చే లోపలే ఆ 1 మినిట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఈ ఘటనకి సంబంధించిన అప్ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో బిగ్ టీవీలో మీరు చూడొచ్చు. ఈ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎలా కూలిపోయిందన్నది ఇప్పుడు పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన పరిస్థితి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఫ్లైట్ ఎలా కూలిపోయిందనేపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. 169 మంది భారతీయులు ఉన్నారు ఆన్ బోర్డ్, అలాగే 53 మంది బ్రిటిష్ జాతీయులు ఉన్నారు, అలాగే 7 పోర్చుగల్ వాసులు ఉన్నారు, అలాగే ఒక కెనడియన్ పౌరుడు ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇక ఈ ఫ్లైట్లో 12 మంది క్యాబిన్ క్రూ ఉన్నట్టుగా చెప్తున్నారు, 2 పైలట్లతో సహా. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఏ రకంగా
ప్రమాదం జరిగిందనే అంశంపైనే ప్రస్తుతం ఇప్పుడు సందేహాలు వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతోంది. అసలు ఏ రకంగా ఈ ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించిన అంశాలు ఏంటనేది ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్చువల్గా ఇది ప్రమాదమా లేక కుట్ర కోణమా? ఎందుకంటే బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా ఫ్లైట్ కాలి బూడిదైపోయింది, మంటల్లో చిక్కుంది, పూర్తిగా 4 ముక్కలైన పరిస్థితి, తునాతునకలైంది. సరిగ్గా ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి సమీపంలో ఉన్నటువంటి డాక్టర్స్ హాస్టల్ గేట్ సమీపంలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ఫ్లైట్ ప్రమాదంలో దాదాపు